కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని డాక్టర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శనివారం రోజున ర్యాలీ నిర్వహించారు. అనంతరం డాక్టర్ అశోక్, జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కనకధారరావు మాట్లాడుతూ వెంటనే దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో సరైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఇటువంటి దారుణాలను అరికట్టాలని అన్నారు. అనంతరం మహిళా వైద్యురాల్ని అతి దారుణంగా అత్యాచారం చేసి చంపడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అశోక్, కనక యాదవరావు, షేక్ హైదర్, ల్యాబ్ టెక్నికల్, మూవింగ్ డాక్టర్ స్టాఫ్, నర్స్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. पीछे सर थोड़ा पीछे सर సంఘటనకు వ్యతిరేకంగా ఈ మన చిన్న ర్యాలీని మా వంతుగా ఒక నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా డాక్టర్లు, ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి చిన్న స్థాయి నుంచి పెద్ద ఉద్యోగులు ఎంత రోజుకి ఎంత స్ట్రెస్లో డ్యూటీ చేస్తారనేది అసలు ఊహించుకోలేని తగినటువంటిది. సో వాళ్ళపైన దాడి చేయడం అనేది చాలా బాధాకరం. ఇప్పటికీ ఇంకా చాలా సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇది ఒకటి బయటికి వచ్చింది, చాలా ఇంకా బయటికి రాలేదు. ఫిజికల్లీ అసాల్ట్ అయితే అవుతూనే ఉన్నాయి. సో ఇట్లాంటి వాటిని మేము నిరసిస్తూ, ఇట్లాంటి వాటిని ఖచ్చితంగా ఇట్లాంటివి జరిగినప్పుడు వెంటనే వితిన్ హాఫ్ అన్ అవర్లో పోలీసు వాళ్ళు కేసు పెట్టే విధంగా గట్టి చట్టాన్ని తీసుకురావాలని చెప్పి మేము ఇక ర్యాలీని చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వారు నిరాశను వ్యక్తం చేశారు. ముఖ్యంగా కలకత్తాలో జరిగినటువంటి వైద్య విద్యార్థులపైన హత్య చేసి దుండగులు వెంటనే శిక్షించాలని చెప్పేసి మద్దతుగా వాళ్ళందరూ కూడా విధులను నిర్వహించకుండా మరి వారు మద్దతుగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మన ప్రభుత్వం కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా వారికి చట్టాలు పకడ్బందీగా అమలు చేయవలసింది పోయి కేవలం నామమాత్రం చేయడం వల్ల వాళ్ళ డాక్టర్ల మీద దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. తక్షణమే ఎవరైతే కోల్కతాలో జరిగినటువంటి వైద్య విద్యార్థిపై దాడి చేసి అతి కిరాతంగా అత్యాచారం చేసిన ఎవరైతే దుండగులు ఎంతటివైనా సరే కేంద్ర ప్రభుత్వం తక్షణం హోంశాఖ స్పందించి తప్పకుండా వాళ్ళు ఎంతవైనా సరే కఠినంగా శిక్షించాలి, ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా రాత్రి వేళ కూడా కొంతమంది వచ్చి అక్కడ సిస్టర్లను బెదిరించడం, డాక్టర్లను బెదిరించడం జరుగుతుంది. కాబట్టి అటువంటి సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. వాళ్ళకు ఉన్నటువంటి కఠినమైన చట్టాలను తప్పకుండా అమలు చేయాలా. ఎందుకంటే డాక్టర్లు దేవుళ్ళు సమానం. కాబట్టి ఏ పరిస్థితుల్లో మనం పోయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు రెస్పాన్స్ ఇస్తారు, నాణ్యమైన వైద్యం అందిస్తారు. కాబట్టి ఈరోజు ఒక వైద్య విద్యార్థి మీద కాకుండా యావత్తు మహిళలపై జరిగిన భారత మాత ముద్దుబిడ్డ పైన అత్యాచారంగా భావిస్తారు. వెంటనే కేంద్ర హోంశాఖ తగిన చర్యలు తీసుకోవాలా. దేశ పౌరులందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలా. ఈరోజు మండల కేంద్రంలోని ప్రజా సంఘాలు వైద్య ర్యాలీకి మేము సహకరించినాం. ప్రభుత్వాలు ఎటువంటివైనా సరే కఠినంగా శిక్షలు 24 గంటల్లో కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఇటువంటి ఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలా. వాళ్ళకున్న చట్టాలను పకడ్బందీకి ప్రభుత్వాలు మెయింటైన్ చేస్తే తప్ప ఇటువంటి దాడులు జరుగుతూనే ఉంటాయి. మరి కోల్కతాలో జరిగిన సంఘటన చాలా అమానుషం. ఇటువంటి ఘటనలు జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అక్కడ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వెంటనే రాజీనామా చేయాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా జరిగి 24 గంటలు జరుగుతున్న కానీ వాళ్ళని దుండగులను విదేశాలకు పంపే ప్రయత్నాలు నడుస్తున్నాయి మాకు తెలిసింది. కాబట్టి అలా టీవీలో పేపర్లు వస్తున్నాయి. వెంటనే రాజీనామా చేయాలి. సందర్భంగా అక్కడ ముఖ్యమంత్రి కానీ వెంటనే హోంశాఖ ఉన్నారో మంత్రి గారు తప్పకుండా వచ్చి వాళ్ళని కఠినంగా శిక్షించి ఉరిశిక్ష వేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.